సంగమేశ్వరులు ఆ యొక్క బాలను రేణుక ఎల్లమ్మయ్య అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు మునేంద్రుడు. వారు జోలపాట వాడి పెరిగి పెద్దగయి ఏ విధంగా వస్తున్నారు? చెలిమనులారా నా యొక్క నామము రేణుక ఎల్లమ్మయ్య అని అందరు. నేను ఇప్పుడు నా యొక్క జనని జనకుల కడకు పోచున్నాను. కోసలేశ జగదీశ మంగళవారా
కోరిక, నా యొక్క మనవి. ఎట్టి మనవి. వందనములు 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 జననీ జనక. వందనములు 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 జననీ జనక. మీ యొక్క పాదపద్మములకు వందనములు వేయుచున్నాను. చల్లగా వర్ధిల్లము తల్లి. వర్ధిల్లవే చిన్ని పుత్రి, వర్ధిల్లవే రేణుకమ్మ, 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 వర్ధిల్లవే చిన్ని పుత్రి, వర్ధిల్లవే శుభములుగా, వర్ధిల్లవే రేణుకమ్మ, వర్ధిల్లవే శుభములుగా, వర్ధిల్లవే రేణుకమ్మ, వర్ధిల్లవే శుభములుగా, వర్ధిల్లవే రేణుకమ్మ, వర్ధిల్లవే రేణుకమ్మ, వర్ధిల్లవే రేణుకమ్మ, వర్ధిల్లవే చిన్ని పుత్రి. చల్లగా వర్ధిల్లుము, నీకు శుభము కలుగును గాక. సరే జననీ జనకులారా, ఒక్క మనవి. ఎట్టి మనవి. జననీలో ఒక్క మాట చెప్పుటకై వచ్చినమ్మా. జననీలో ఒక్క మాట చెప్పుటకై వచ్చేనమ్మా. జననీలో ఒక్క మాట చెప్పుటకై వచ్చినమ్మా.
చింత కలిగి ఇక్కడ మీకు చెప్పుకొనుటకై వచ్చి తిని. జై వీరాంజనేయ స్వాముల వారికి పుత్ర నీదు కోరికేందో మునిలకు తెలుపావమ్మ పుత్ర నీదు కోరికేందో మునిలకు తెలుపావమ్మ పుత్ర నీదు కోరికేందో మునిలకు తెలుపావమ్మ చిత్రమైన వార్త ఏదో చిన్నాలో తెలుపావమ్మ చిత్రమైన వార్త ఏదో తెలుపావమ్మ చిత్రమైన వార్త ఏదో వినయాలకు తెలుపావమ్మ చిత్రమైన వార్త ఏదో వినయాలకు తెలుపావమ్మ చిత్రమైన వార్త ఏదో కోరికేదో మునిలకు తెలుపావమ్మ పుత్ర నీదు కోరికేదో మునిలకు తెలుపావమ్మ పుత్ర నీదు కోరికేదో మహాజనని నీ కోరిక నాకు తెలుపుము. అలాగే తెలుపుదాను. అటు విధమే పుత్రిక మహాజనని ఆ పుత్రిక మనవి ఎట్టి మనవి ఎట్టి మనం ఈ తెలుపము తల్లి. ఎటులా వారింతునమ్మా ఏమని నాకు నోట 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 ఎటులా వారింతునమ్మా అటుతారముగా నాకు సిగ్గులవ్వచుండేనమ్మా పాతాళముగా నాకు సిగ్గవ్వచుండేనమ్మా పాతాళముగా నాకు సిగ్గులవ్వచుండేనమ్మా పాతాళముగా నాకు సిగ్గవ్వచుండేనమ్మా పాతాళముగా నాకు ఎటులా వారింతునమ్మా ఏమనుచున్నావు? నా మనమున ఒక చింత కలిగి నేను ఇక్కడికి వచ్చినాను. నాకు చెప్పుకోవడానికి గిట్ట చాలా సిగ్గుగా ఉన్నది తల్లిదండ్రులారా. బాధేమి కలిగేనమ్మా పుల్ల తమ్మన తెలుపావమ్మ 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 బాధేమి కలిగేనమ్మా తల్లిదండ్రుల మేముండంగా బాధేమి కలిగేనమ్మా తల్లిదండ్రుల మేముండంగా బాధేమి కలిగేనమ్మా తల్లిదండ్రుల
ఏమి బాధ కలిగడం నాకు తెలుపు. అలాగే తెలుపుదాను. ఏడ చూసిన జగతిలోన ఇడు జోడు ఉన్నారమ్మా. ఎడ చూసిన జగతిలోన ఇడు జోడు ఉన్నారమ్మా. ఎడ చూసిన జగతిలోన ఇడు జోడు ఉన్నారమ్మా. ఎడ చూసిన జగతిలోన ఇడు జోడు ఉన్నారమ్మా. జగతిలోన కడతేరిన పిల్లలంతా కళ్యాణమాడిరమ్మా. కడతేరిన పిల్లలంతా కళ్యాణమాడిరమ్మా. కడతేరిన పిల్లలంతా కళ్యాణమాడిరమ్మా. కడతేరిన పిల్లలంతా కళ్యాణమాడిరమ్మా. కడతేరిన పిల్లలంతా ఆంజనేయ స్వాముల వారికి హాజరని జనక వినుచున్నావా? వినుచున్నాను. ఈ యొక్క జగము లోపల ఎక్కడ చూసినా గాని ఈడు జోడుగా ఇద్దరు ఆగుపడుతున్నారు. నేను ఒక్కదాన్నే పడి ఉంటిని. ఏమి పుత్రిక చేయదు. ఒక్క మనవి. అందు గురించి నేను మీ కడకు వచ్చినాను. జనని జనకులారా, నిజము నీవన్న మాట నిజమాయను కన్న తల్లి. నిజము నీవన్న మాట నిజమాయే వన్న మాట. నిజము నీవన్న మాట నిజమాయను కన్న తల్లి. నిజము నీవన్న మాట నిజమాయే కన్న తల్లి. నిజము నీవన్న మాట. పాలుని చూసి మరిలెక్కము చేసేదాను. మరిలెక్కము చేసేదాను. మరిలెక్కము చేసేదాను. మరిలెక్కము చేసేదాను. మంచి పాలుని చూసి మరిలెక్కము చేసేదాను. మరిలెక్కము చేసేదాను. నిజము నీవన్న మాట నిజమాయను కన్న తల్లి. నిజము నీవన్న మాట నిజమాయే కన్న తల్లి. నిజము నీవన్న మాట. మంచి బాలుని చూసి నీకు వెంటనే లగ్నము చేసేదను గాక. ఆ విధమే జనని జనకులారా, ఒక్క మనవి. ధరణి శ్రీ ఎల్లంపల్లి దమనన్ను బ్రవారవా. 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 ధరణి శ్రీ ఎల్లంపల్లి మరువక ఉగ్రగౌని మదిలన గలిచేదనా. మరువక ఉగ్రగౌని
యొక్క జగతి లోపట ఈ విధముగా అయిపోతుంది. పుత్రిక జనని జనకులారా, పుత్రిక నీవు ఏమి చింతించబడను, నువ్వు మన గృహమునకు వెళ్ళుము. కోసలేచ జగదీశ మంగళవార, కోసలేచ జగదీశ మంగళవార, కోసలేచ జగదీశ మంగళవార, కోసలేచ జగదీశ మంగళవార, కోసలేచ నమచన నామమే వరవాలే, నమచన నామమే వరవాలే, నమచన నామమే వరవాలే, నమచన నామమే వరవాలే, రామచన. మీరన్న ప్రకారమే నేను మన యొక్క గృహములనే ఉండేది కాక. ఆంజనేయ స్వాముల వారికి చెల్లిమని ప్రాణేశ్వర బాల చూస్తే చిన్నదే గాని బాధలు ఎంతనో కలిగాను కదా. ఆహా, ఇక ఏమి చేయదు నేను. బామరో బాల వివాహము గురించి గట్టెదను ప్రజలు చూడగా చెలిమని ప్రాణేశ్వర బాల చూస్తే చిన్నదే గాని బాధలు ఎన్నో కలిగి ఉన్నాయి. ఆ బాప మన పుత్రికకు మంచి వరుణ చూసి లగ్నంబు చేసేదను గాక. చెలియారో ఒక మాట తెలిపేద విను మీక గౌరీ దేవే. చెలియారో ఒక మాట తెలిపేద విను గౌరీ దేవే. చెలియారో ఒక మాట తెలిపేద విను మీక గౌరీ దేవే. చెలియారో ఒక మాట తెలిపేద విను గౌరీ దేవే. అలాగా వినిస్తున్నాను. ఆహా, బాల చిన్నదే గాని బాధలు కలిగేను గౌరీ దేవే. 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 ప్రాణేశ్వర బాల చిన్నదే కానీ బాధలు చాలాగా ఉన్నాయి. చిన్ని పుత్రికి తగిన పన్నుగా కలిగేను ప్రాణనాద. చిన్ని పుత్రిక నిండు బాధలుగా కలిగేను గౌరీ దేవే. చిన్ని పుత్రికి తగిన పన్నుగా కలిగేను ప్రాణనాద. చిన్ని పుత్రిక నిండు బాధలుగా కలిగేను ప్రాణనాథ. విన్నవించదా నేను ఇప్పుడు కావలేనాను ప్రాణనాద. విన్నవించదా నేను ఇప్పుడు కావలేనాని ప్రాణనాద. జై స్వామివారికి. బలవంతులను చూసి బాలికాని చేదా గౌరీ దేవే. బలవంతులను చూసి బాలికాని గౌరీ దేవే. బలవంతులను చూసి బాలికాని చేదా గౌరీ దేవే. బలవంతులను చూసి
కలగను. ఇక నువ్వు చింత చెందకుము, ఆనందముగా ఉండుము. లేక లేక గలిగేను కామనకింక ప్రాణనాదా లేక లేక గలిగేను కామనకింక ప్రాణనాదా లేక లేక గలిగేను కామనకింక ప్రాణనాదా ప్రజలు చూడగా మనము ఏకమైతిమయ్యా ప్రాణనాదా లోకులు చూడగా ఏకమైతిమయ్యా ప్రాణనాదా లేక లేక గలియరేను కమలకింక ప్రాణనాదా లేక లేక గలియరేను కమలకింక ప్రాణనాదా చెలియమని లేక లేక గలిగ మనకు రేణుకో ఇంకా మన పుత్రి గురించి మరి యొక్క కోరిక గౌరీదేవే. మన పుత్రి గురించి మరి యొక్క కోరిక గౌరీదేవే. దేవి పార్వతి రానేశ్వరా వినుచుంటివా? అలాగే వినుచున్నాను. మన పుత్రి గురించి మరి యొక్క కోరిక గౌరీదేవే. మన పుత్రి గురించి మరి యొక్క కోరిక గౌరీదేవే. మనసు కలిగే మరి యొక్క ప్రార్థన గౌరీదేవే. మనసు కలిగే మరి యొక్క కోరిక గౌరీదేవే. మనసు కలిగే మరి యొక్క ప్రార్థన గౌరీదేవే. మనసున కలిగేను మరి యొక్క ప్రార్థన గౌరీదేవే. పార్వతి రానేశ్వరా మన పుత్రి గురించి నా మనసులో వేరే కోరిక కలిగిచున్నది. ఏమి ప్రతిజ్ఞను ఎలాగించు తలపోము ప్రాణనాదా ఏమి ప్రతిజ్ఞను ఎలాగించుతాను ప్రాణనాదా. ఏమి ప్రతిజ్ఞను ఎలాగించు తలపోము ప్రాణనాదా ఏమి ప్రతిజ్ఞను ఎలాగించుతాను ప్రాణనాదా. మనసుల దాయక మరి నాకు నలపోము ప్రాణనాదా మనసున దాయక మరి నాకు తెలుపుము ప్రాణనాదా. మనసుల దాయక మరి నాకు నలపోము ప్రాణనాదా మనసున తెలుపక మరి నాకు తెలుపుము ప్రాణనాదా. ఆహా, ప్రాణేశ్వరా, మనసున దాయక మరి నాకు తెలుపుము.
ప్రతిజ్ఞ కట్టేది నువ్వు వినుము. ఏమి చింతింప చేయకు. ప్రాణేశ్వర ఏంటిదో ప్రతిజ్ఞ కట్టుము. బామర బాల వివాహము గురించి ప్రతిజ్ఞ కట్టెదను ప్రజలు చూడగా సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే భూమండలమంతా పారదిరిగి గంజావు కడపుల ఘనత పూజలు కట్టి గరుడ స్తంభం మీది గంటలు మ్రోగించే గుడివానికైనను గుడివానికైనను పూర్వజనులు చూడగా లగ్నంబు చేతును లక్షణమనగా ఆహా మంత్రి శేఖర, నా యొక్క కుమార్తె లగ్గము గురించి ఒక ప్రతిజ్ఞను కట్టేదను వినుము. చెప్పు. ఈ యొక్క పూర్వజనులు చూస్తుండగా భూమండలమంతా పారదిరిగి గంజావు కడుపులో ఘనత పూజలు కట్టి గరుడ స్తంభం మీద గంటలు మ్రోగించిన వానికి ఎవరికైనా సరే కుంటివాడైనా సరే కూటివాడైనా సరే ఎవరికైనా ఏకముగా ఈ యొక్క పూర్వజనులు చూస్తుండగా నా యొక్క పుత్రికని ఇచ్చి వివాహము చేసేది. పత్రికలు రాసి దేశ దేశమునకు ఆ గడవేడి పక్షులతోటి దేశ దేశముకు పంపించము, వెంటనే పొమ్ము. అలాగనే పంపిస్తాను అని ఈ విధంగా యొక్క శివశంకరుడు ప్రతిజ్ఞ కట్టిండు. సూర్యుడు ఉదయించి అస్తమించక ముందు భూమండలం అంతా పారదిరిగి వచ్చిన వారు ఎవరైనా సరే, ఏ కుంటిగుడ్డోడైనా సరే నా పుత్రికని ఇచ్చి వివాహము చేస్తానని ఆయన ప్రతిజ్ఞ కట్టినాడు. ఇంతలో మన కార్తీక వీరార్జునులు ఏ విధంగా వస్తున్నారు? మహాదేవ శంభో శంకర నిన్ను నమ్మినమురా, 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 నిన్ను నమ్మినమురా శంకర మమ్ముల బ్రోహుమురా, నిన్ను నమ్మినమురా శంకర మమ్ముల బ్రోహుమురా, నిన్ను నమ్మినమురా శంకర మమ్ముల బ్రోహుమురా. ధరణి మేము పురమున వెలసిన
కార్తీక రాజుల వాడరు ఎక్కడ పోతున్నారు మీరు? మేము శంకర వద్దకు పోతున్నాము. గురువు దగ్గరికి ఎందుకు శంకరం దగ్గరికి మన తమ్ములారా ఇక వినుడి త్వరగా నాకు ఒక జవాబు దొరికెను. దీని జాడ తెలుసుకుందాము రండిక. తేజ మనక మనము పోదాం పదుడి. తమ్ములారా ఇంటిలో దొరికే నూరా తమ్ములారా చూపాలేక. 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 సమతిగా ఇంటిలోన చక్కనగు దొరికే నూరా. సమతిగా ఇంటిలోన చక్కగానే దొరికే నూరా. సమతిగా ఇంటిలోన చక్కనగు దొరికే నూరా. సమతిగా ఇంటిలోన చక్కగానే దొరికే నూరా. సమతిగా ఇంటిలోన తమ్ములారా శుభాలేక. ఇంటిలోన దొరికే నూరా తమ్ములారా శుభాలేక. ఇంటిలోన దొరికే నూరా తమ్ములారా శుభాలేక. ఇమ్ముగా మానాటిక రాతిగా వాడవు వాడో. 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 ఇమ్ముగా మానాటికే తమ్ములారా ఇంటిలోన శుభలేక దొరికే నూరా. తమ్ములారా ఇంటిలోన శుభలేక దొరికే నూరా. తమ్ములారా ఇంటిలోన ఇంటిలోన దొరికే నూరా. తమ్ములారా శుభలేక. 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 ఇదేమిటి సల్వి జవాబు చెప్పు అన్న. 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 ఇదేమిటి పండుగ మనకిక పరివారు ఎవరైనా. పండుగ మనకిక పరివారు ఎవరైనా. పండుగ మనకిక పరివారు ఎవరునా. పండుగ మనకిక పరివారు ఎవరైనా. పండుగ మనకిక అన్న. ఇదేమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇది ఏమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇదేమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇది ఏమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇదేమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇది ఏమిటి సల్వి జవాబు చెప్పు అన్న. ఇదేమిటి పండుగ మనకిక పరివారు ఎవరన్నా. పండుగ మనకిక పరివారు ఎవరన్నా. పండుగ మనకిక పరివారు ఎవరన్నా. పండుగ మనకిక పరివారు ఎవరన్నా. పండుగ మనకిక
మనకి ఇంకా పాలువారు ఇవ్వలేరు. ఎవరు రాసిరు అంటావు? జవాబు రాసిరు మనకు పలువారు ఎవరు లేరు, కానీ మనకు జవాబు రాసిరు. మేము శంకరుని వద్దకు ఎవరు రాసిరో మనకు తెలుస్తుంది. లేకుంటున్నారు మా తమ్ముళ్ళకి తెలిసిన జై విరాంజనే స్వాముల వారికి పలివారు ఎవరు లేరు, పార్వతీ శంకరుడు పలివా ఎవరు లేరు, పార్వతీ శంకరుడు పలివారు ఎవరు లేరు, కాలంబు చేయగవాడు దేవము రాసేను కాలంబు లేకవాడు, దేవము రాసేను కాలంబు లేకవాడు, పలివారు ఎవరు లేరు, పార్వతీ శంకరుడే పలివారు ఎవరు లేరు, తమ్ములారా శుభాలేక ఇంటిలో నా దొరికేను రా, తమ్ములారా శుభాలేక పార్వతీ శంకరుడే పలివారు ఎవరు లేరు, తమ్ములారా అదే ఆడుకుంటున్నా పలివారు ఎవరు లేరు, ఆ పార్వతీ శంకరుడే ఉన్నాడు మనకు, పలివారు ఎవరు లేరు, పార్వతీ శంకరుడు పలివారు ఎవరు లేరు, తమ్ములారా మనకు పలివారు ఎవరు లేరు, ఆ పార్వతీ శంకరుడే ఉన్నాడు. ఇటునేమో చదివేదాను అన్నాను చదివేదాను, ఉన్నామా చంద్రుని వాళ్ళే కన్నాలి ఉన్నది మగమా, ఉన్నామా చంద్రుని వాళ్ళే కన్నాలి మగమో, ఉన్నామా చంద్రుని వాళ్ళే అన్నా ఇది చదివేదాను ఇదేమో బాబా నాన్న చదివేదాను, చిన్న రాజులకు జవాబు రాసినాడు, చిన్న రాజులకు జవాబు రాసినాడు, చిన్న రాజులకు అన్నయ్య తమ్ములారా ఈ ఉత్తరం నేను చదివేదాను, ఏమైందప్పా? మాకు జవాబు రాసిరు, ఏమని ఏమో రాసిరో ఉత్తరం ఇవ్వమని మీరు మా చదివారు అన్నకు నేను అడుగుతున్నాను. ఏమని రాసిండ్రు? ఏమో రాసిరో మూడెక్కలు రమ్మన్నారా, మూడెక్కలు రమ్మన్నారా ఉండమన్నారా? అదే చదివి చెప్తాము, చెప్పాలి చదివి చెప్తాము మేము. చెప్పండి రాని ధరణి శ్రీరంపల్లి దామోని దళితే దామో 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 ధరణి శ్రీరంపల్లి గురమైన ప్రాతిజ్ఞ పార్వతీ ఈశ్వరి గట్టే గురమైన ప్రాతిజ్ఞ పార్వతీ శంకరుడు గురమైన ప్రాతిజ్ఞ
వాడు శివశంకరుడు మనకు అరే ముసలాడు మనకెందుకు వస్తున్నావా కొట్టి తప్పుతాము అన్నయ్య మనం 7 మంది అలగాంలో ఉన్నాము మన దగ్గర వాడు ఎంత ఆడు ముసలాడు కానీ వస్తాడు కానీ ఏదైనా 7 మంది నరికి పడేస్తాం కానీ ఎవరు నరికి పడేస్తే శివశంకరుడు ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను కట్టి ఉండను కదా మనము పోగుదాము సాధించుదాం పదము ఈత చెట్టు ఇస్తారా ఇస్తామని అనగా అయితే వీళ్ళు కార్తవీరులు శంకరునికి మేనల్లుళ్ళు అవుతారు కాబట్టి అయితే దేశానికైనా ఒక లెటరు రాసి పత్రిక అన్నమాట గండవేరుండ పక్షులతోని పంపిమని ఆ యొక్క శంకరుడు చెప్పినంతలో ఈ యొక్క పత్రికలు పంపియగా ఆ యొక్క కార్తీక వీరార్జునులకు అందినాయి. అయితే వాళ్ళు చూసుకొని ఆ పత్రిక చూసుకొని వాళ్ళు ఈ యొక్క ప్రతిజ్ఞ చెల్లించడానికి వచ్చినంతలో ఇక్కడ జమాదగ్ని ముని అని ఏ విధంగా వస్తున్నారు. కృష్ణ ముకుంద మురారే
మరొక ఓగ్రయ్య దాసుని దలిసేదా వీరంజనేయుల విడువక దలిసేదా వీరాంజనేయ సామ్రారికి రే సేవక అయ్యా ఎక్కడ పోతున్నారు అప్ప నా తల్లిదండ్రిని ఎత్తుకొని నేను కాలక్షేపం చేసుకుంటూ వెళ్తున్నాను. కాలక్షేపం అంటే అయ్యా ఈ అడవిలోకి నేను అరే మాకు తెలియదు మరి. నీవేమంటున్నావు? నీవు ఇవి అన్నీ ఏమయ్యి నీవేం నా చెప్తున్నావు? అండ్రి నా తల్లి. అవునా? ఆ. అయితే ఈమె మీ అమ్మ, అవును. ఇవి మీ నాయన. అవును. అయితే వీళ్ళు ఏం చేసిరో పాపం వీడు చేసిరు ముందు జన్మలో ఏం పాపం చేసి ఏమో. ఇవి కావాడు పెట్టినావు. కావడు ఏమంటారు నీ నామం? జమదగ్ని మహాముని అని అందు. నీ యొక్క నామము అనగా జమాదగ్ని ముని అంటారు. అవును. ఎక్కడ పోతున్నావు మరి? కాలక్షేపం చేసుకుంటా నేను అంటే ఇది మోసుకుంటా ఈ లోకమంతా తిరుగుతున్నా. లోకమంతటా తిరుగుతున్నావు. అడవిలోనే ఇది, జపం మరి చేస్తా. ఇది నేర్పవాలి కదా ఇదంతా. అయ్యా ఒక మాట చెప్పు. అయితే శివశంకరుడు కైలాసపురములో ఘోరమైన ప్రతిజ్ఞ గట్టి ఉండేను. నీతోనే అయితేనా? ఒకవేళ నీతోనే అయితే చూడు, ట్రై చేయి, సరేనా? సరే. ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలున్నా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలున్నా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలున్నా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలున్నా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలానా ఉనిక పంతమూత లేపెదన్, ఎంత కష్టమైన దీన్ని గడ్డ పైన ఏసదన్, ఎంత కష్టమైన దీన్ని గడ్డ పైన ఏసదన్, ఎంత కష్టమైన దాన్ని గడ్డ మీద ఏసదన్, ఎంత కష్టమైన దాన్ని గడ్డ మీద ఏసదన్, ఇంతలోనా ఉనిక పంతమూత లేపెదన్, ఇంతలోనా ఉనిక పంతమూత లేపెదన్, ఎంత సమృద్ధిన లాగని గడ్డ పైన ఏసదన్, ఎంత సమృద్ధిన లాగని గడ్డ పైన ఏసదన్, సూర్య చంద్రరాజులను సూటిగానే వేడదన్, ఇంతలోనా ఉనిక పంతమూత లేపెదన్, జై. అయ్యా ఈ ఆవును లేపుతున్నావు, అవును. ఏమైంది దీనికి? ఉబ్బటంలో. ఉబ్బటంలో ఉబ్బటంలో పడ్డది కాబట్టి ఎల్లనీకి వస్తలేదు దానికి. సరే అయ్యా సేవక, ఓ మునిపాలక, భక్తుడను ఈ పుణ్యము నీకు అడ్డుపడది. కైలాసపురములో శంకరుడు ఘోరమైన ప్రతిజ్ఞ కట్టి ఉండెను. సూర్యుడు ఉదయించి అస్తమించక ముందు భూమండలమంతా తిరిగి గంగావు కడపలో ఘనత పూజలు కట్టిన వానికి ఎవరికైనా సరే వివాహం చేస్తాని ప్రతిజ్ఞ కట్టిండు. అయ్యా ఆకాశవాణిని నేను చెప్తున్నా, నువ్వు అక్కడ పోయి మరి ఆ ప్రతిజ్ఞ చెల్లిస్తే తెలుస్తుంది. సరేనా? పోతావా? పోతా. జగదీశ మమ్రవగరవ కోసలేశ, జగదీశ మమ్రవగరవ కోసలేశ, నీ నామమే మరువలేము రామచంద్ర, నీ నామమే మరువలేము రామచంద్ర. ఆహా తల్లి, నీవు అన్న ప్రకారమే కైలాసపురము
పోయేదాను కాక. జమాదగ్ని మునితోని ఆ యొక్క ఆకాశవాణి చెప్పినంతలో ఇక ఆ యొక్క జమదగ్ని ముని కైలాసపురము పోయినాడు. అక్కడ కార్తీక రాజులు వచ్చి ఏమంటున్నారు? తమ్ములారా రండి, మనం కైలాసపురంలో పోదాం పదముడు. రండి రండి తమ్ములారా, రండి రా పోదాము, 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 రండి రండి తమ్ములారా, రండి రా మనమందరం పార్వతీ ఈశుని వద్దకు, రండి రా మనమందరం పార్వతీ వద్దకు రండి రా పార్వతీ ఈశుని వద్దకు, రండి రా పోదాము, పార్వతీ వద్దకు రండి రా పోదాము, రండి తమ్ములారా, రండి రా పోదాము, రండి రండి తమ్ములారా, రండి రా పోదాము, రండి రండి తమ్ములారా, తమ్ములారా, రండి రా పోదాము, రండి రండి తమ్ములారా, రండి రా పోదాము, రండి రండి తమ్ములారా. రేయ్ తమ్ములారా, తమ్ములారా, రండి ఇక రండి ఇక మనకు పోదాము పార్వతీశుని దగ్గరికి. అన్నా ఇది ఎంత పర్వా చెరమీగా మీరు రామా, అన్నా ఇది ఎంత పర్వా చెరమీరా పోదామో, అన్నా ఇది ఎంత పర్వా చిన్నగా ప్రాతిజ్ఞ ఉన్నది మనకిక, చిన్నగా ప్రాతిజ్ఞ ఉన్నది మనకిక, చిన్నగా ప్రాతిజ్ఞ ఉన్నది తెల్లగా చిన్నగా ప్రాతిజ్ఞ అన్నాయి ఎంత పర్వా చిన్నగా పోదామో, అన్నాయి ఎంత పర్వా పోదామో, చిన్నగా పర్వా. ఎంత పర్వా చిన్నవిగా దేవుదామో, అన్నాయి ఎంత పర్వా అన్నాయి ఎంత పర్వా. తమ్ములారా, అన్నయ్య ఏమనుచుంటివి? ఇది ఎంత పర్వా, మనము చిన్న మీరగా పోగుదాం, ప్రతిజ్ఞ చిన్నదే, మనం చెల్లించి వస్తామన్నయ్య. జై వ్యాజనే సామ్లవారికి అట్లే సాధించేదాము అనుకున్నారా, మనము అట్లే సాధించేదాము అనుకున్నారా, మనము అట్లే సాధించేదాము. ఎటువంటి ప్రాతిజ్ఞ పోదాము, ఎటువంటి ప్రాతిజ్ఞ
మనము అటులే సాధించేదాము. సాధించేదాము. అన్నయ్య సాధించదము. మనం అట్లా సాధిద్దామటవా? పదుడి పోదామా? సరేనా మరి. అబ్బా మన తరము కాదు పడతారాము కాదు అబ్బా మన తరము కాదు రామోనే సాక్షిగా ఇది మన మన పడుతరం కాదన్నయ్య. ఇది ఏమో చేసిండు మనకు. ఇది మనకు మన తరం ఏటట్లేదు. తమ్ములారా, ఇదే కైలాసపురము. జగదీశ మంగళ రామ కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ రామ జయ రామ మే బర్వాలే రామ జయ రామ ఆ యొక్క ప్రతిజ్ఞ కట్టలేకపోయినారు, చెల్లించలేకపోయినారు. వారు మా తరము కాదని చెప్పి వెడలిపోయినంతలో ఇక్కడ జమాదగ్ని ముని అని ఏ విధంగా వస్తున్నాడు. శంకర, నీకు 10,000 వందనములు చేయుచున్నాను. ఈ ప్రతిజ్ఞ చెల్లించుటకు వచ్చి ఉన్నాను. ఓ ముని బాలక, ప్రతిజ్ఞ అలాగే చెల్లించుము. చూద్దాం. సూర్య చంద్రరాజులను సూటిగానే వేడదన్ సూర్య చంద్రరాజులను సూటిగానే వేడదన్ బ్రహ్మదేవునికైనా నేను భారమైన ఇచ్చదన్ బ్రహ్మదేవునికైనా నేను భారమైన ఇచ్చదన్ సమమైన నేను గంటలు మ్రోగించదన్ చలించదన్ ప్రతిజ్ఞ చక్కగా చలించదన్
వేడదన్ సూర్య చంద్రరాజులను సూటిగాన వేడదన్ సమసిను ప్రాతిజ్ఞ చక్కగా చెల్లించదన్ సమసిను ప్రాతిజ్ఞ చక్కగా చెల్లించదన్ ఆహా శంకర బాలక చూచితివా నా యొక్క ప్రతాపము జై వీరాంజనేయ స్వామి వారికి జై బాలక ఒక్క మనవి ఎట్టి మనము తెలుపు ఏ దేశము మీది ఎరగించు నాకింక చిన్ని బాల ఏ దేశము మీది ఎరగించు తెలుపుము చిన్ని బాల ఏ దేశము మీది ఎరగించు తెలుపుము చిన్ని బాల అలాగే వింటున్నా స్వామి పసిబాలుడవు నీవు పేరు తెలుపావయ్య చిన్ని బాల పసిబాలుడవు నీవు ఏ దేశము మీది ఎరగించి తెలుపుము చిన్ని బాల స్వామి నువ్వు చూస్తే చాలా చిన్నగా ఉన్నావు. ఏ దేశము మీది ఎక్కడ ఇక్కడ వచ్చిన కారణం ఏందో నీ పేరు తెలుపము నాకు. అలాగే తెలుపుతుంది స్వామి శివపురమేలేటి చిత్రమైన ఊరు నీలకంఠ. శివపురమేలేటి చిత్రమైన ఊరు నీలకంఠ. శివపురమేలేటి చిత్రమైన ఊరు నీలకంఠ. శివపురమేలేటి చిత్రమైన ఊరు నీలకంఠ. జమదగ్ని ముని అని జగతిలో విలతోరు నీలకంఠ. జమదగ్ని ముని అని జగతిలో విలతోరు నీలకంఠ. బాలక అలాగనే విలుచున్నాను. జమదగ్ని ముని అని జగతిలో విలతోరు నీలకంఠ. జమదగ్ని ముని అని జగతిలో విలతోరు నీలకంఠ. జై వీరాంజనేయ స్వామి వారికి జై. శంకర బాలక నా పేరు జమదగ్ని ముని అని అందు జమదగ్ని ముని అని అందరు. నా ఊరు శివపురం ఏలటి చిత్రమైన ఊరు. బాలక ఒక్క మనవి. ఎట్టి మనము తెలుపుతుంది స్వామి తల్లిదండ్రుల పేరు తగున పూజల పువ్వు చిన్ని బాల. తల్లిదండ్రుల పేరు తగున పూజల పువ్వు చిన్ని బాల. తల్లిదండ్రుల పేరు తగున పూజల పువ్వు చిన్ని బాల. తల్లిదండ్రుల పేరు తగున పూజల పువ్వు
నీ తల్లిదండ్రుల పేరు నా తల్లిదండ్రుల పేరు తెలుపుమంటున్నాను. వివరము నాకు తెలుపుము. అలాగే తెలుపను శంకర. జై వీరాంజనేయ స్వాముల వారికి తల్లి అలియా దేవి తండ్రి గౌతముడు నీలకాంత. తల్లి అలియా దేవి తండ్రి గౌతముడు నీలకాంత. తల్లి అలియా దేవి తండ్రి గౌతముడు నీలకాంత. తల్లి అలియా దేవి నా తండ్రి గౌతముడు చల్లంగా నన్ను అన్న సత్యవంతులు వారు. బాలక ఒక్క మనవి. ఎట్టి మనమో తెలుపు. చిన్ని పుత్రికి తగిన వన్న కాడవయ్య చిన్ని బాలా. చిన్ని పుత్రకు తగిన వన్న కాడవయ్య చిన్ని బాలా. చిన్ని పుత్రికి తగిన వన్న కాడవయ్య చిన్ని బాలా. చిన్ని పుత్రకు తగిన వన్న కాడవయ్య చిన్ని బాలా. నమ చంద్రులోలే ఉన్నావు నీవయ్య చిన్ని బాలా. ఉన్నవ చంద్రులోలే ఉన్నావు చిన్ని బాలా. నమ చంద్రులోలే ఉన్నది మగము చిన్ని బాలా. ఉన్నవ చంద్రులే ఉన్నవయ్య చిన్ని బాలా. నీ ముఖము చూస్తుంటే పున్నామచంద్రుని వలె ఉన్నది ఆహా. చక్కదనముగా. జై వీరాంజనేయ స్వాముల వారికి ధరణీయరం పల్లి దాముని వలిసేద నీలకాంత. ధరణీయరం పల్లి దామున వెలసిన నీలకాంత. ధరణీయరం పల్లిపురమున వెలసిన నీలకాంత. ధరణీయరం పల్లిపురమున వెలసిన నీలకాంత. వీరంజనేయుల విడువ కదలిసేద నీలకాంత. వీరంజనేయుల విడువ కదలిసేద నీలకాంత. జై వీరాంజనేయ స్వాముల వారికి శంకర. బాలక ఆ ధరణీయరంపల్లి సాక్షిగా నీవు ఇచ్చటనే ఉండుము. నీకు లగ్నంబు చేసేదను గాక బ్రాహ్మణుని విలిపించి నీ జాతక దోషకమును చూపించి నీకు లగ్నంబు చేసేదను. నువ్వు ఇచ్చటనే ఉండుము. బ్రహ్మణిరా పరా బ్రహ్మణిరా రే బ్రహ్మణిరా
తొక్కు సమ్మతిగా వచ్చే నిమ్మకాయల తొక్కు సమ్మతిలోనయ్యా నిమ్మకాయల తొక్కు సమ్మతిగా వచ్చే నిమ్మకాయల తొక్కు గోంగూర పచ్చడా ముదబప్పులెత్తి బట్టు గోంగూర పచ్చడా ముదబప్పులెత్తి బట్టు అలగడ్డ కాలమా కలిసి భోజించేలా అలగడ్డ కాలమా కలిసి భోజించేలా తెలిసి ఎర్రంపల్లె ప్రమందు వేలసిన కలిసి ఎర్రంపల్లె ప్రమందు వేలసిన వీరంజనేయుల ఇడువ కథలు చేలా వీరంజనేయుల ఇడువ కథలు చేలా మరువకాయుదయ్య తులిదలు చేలా మరువకాయుదయ్య దసులదలు చేలా బ్రహ్మని రోపరా బ్రహ్మని సేవక అయ్యా ఏమంట మీరు నన్ను బ్రాహ్మణంతుడు నీ యొక్క నామము అనగా బ్రాహ్మణంతుడు బ్రాహ్మణుడు అంటారు అంటారు. అయ్యా ఏమేం చేస్తావు? లగ్గాలు చేస్తాం, లగ్గాలు పెడతావు, ఇల్లు ఇంట్లో బలాలు చూస్తావు, ఇళ్ళ బలాలు చూస్తాం, పెళ్లి బలాలు పెళ్లిళ్ళ బలాలు చూస్తాం, పెళ్లిళ్ళు చేస్తావు. పెళ్లిళ్ళు చేస్తాం, భూమి బలాలు చూస్తాం. ఆ. ఆ బలాలు చూస్తావా? ఎక్కడ బలాలు చూస్తాం. మరి ఎక్కడ పోతున్నావు? ఆ? నువ్వు ఎక్కడ పోతున్నావు? లగ్గాల కోతులు ఇప్పుడు దగ్గర పోతున్నావు. లగ్గాల కోతున అయితే అయ్యా ఆ యొక్క శివశంకరుడు రమ్మన్నాడు, పోదామా? అలాగనే పోదాం, ఆ? అలాగనే పోదాం. కోసలేచ జగదీశ మంగళవారవ కోసలేచ జగదీశ మంగళవారవ కోసలేచ జగదీశ మంగళవారవ కోసలేశ రామచంద్ర నీ నామమే మరవాలేమో రామచంద్ర శ్రీనివాస నీ చిత్రమే మరవాలేమో శ్రీనివాస శంకరా పంతులు దోల్కరమ్మన్నావు కదా, తోలుకరమ్మని చెప్పి ఇగో పంతులు తీసుకొచ్చినా ఆ. నువ్వేం మాట్లాడతావో మాట్లాడు. ఇక ఈయననే పంతులు. ఈయననే, ఇగో పంతులు ఈయననే. మరి పంతులే కొడతలేడు. పంతులే కొడుతున్నాడా? మరి ఇవన్నీ ఈ జంజరాలు బొంజరాలు ఉన్నాయి కదా, అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని ఉన్నాయి. జంజరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మంత్రాలు చదువుతారా? మంత్రాలు చదివి మళ్ళీ చేస్తాం, ఏ చేయమంటే అది చేస్తాం. ఎట్లనా? నీకు అన్ని చేస్తాం. బ్రాహ్మణోత్తమన్నితో పలికేదానొక మాట అయ్యా బాబానయ్యా. బ్రాహ్మణోత్తమన్నితో పలికేదానొక మాట అయ్యా బాబానయ్యా. బ్రాహ్మణోత్తమ వినిపించినా? అలాగనే ఇట్లు శంకర. బ్రాహ్మణోత్తమన్నితో పలికేదానొక మాట అయ్యా బాబానయ్యా. బ్రాహ్మణోత్తమన్నితో పలికేదానొక
నీవు రావటము నాకు చాలా మంచిగా అనిపించను కదా. పిల్లవాడను నేను ప్రేమతో చూస్తేని అయ్యా శంకరయ్యా. పిల్లవాడను నేను ప్రేమతో చూస్తేని అయ్యా శంకరయ్యా. అయ్యా శంకరయ్యా. ఉల్లాసమందున బుద్ధి పుట్టేనా అయ్యా శంకరయ్యా. ఉల్లాసముతోన బుద్ధి పుట్టే అయ్యా శంకరయ్యా. ఆ పిల్లవాడు నేను ప్రేమతో చూస్తేని అయ్యా శంకరయ్యా. పిల్లవాడి నీవు ప్రేమతో చూస్తే అయ్యా శంకరయ్యా. శంకర బ్రాహ్మణోత్తమ, పిల్లవాడ నేను ప్రేమతో చూస్తుంది. చూసినావా పిల్లగాని చూసినావా? అపశక్నం పలుకుతున్నావా? బ్రాహ్మణోత్తమ ఒక్క మనవి. శంకర ఎట్టి మనవి. శివాపురమే లేటి జమదగ్ని ముని అంట అయ్యా పాపనయ్యా. 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 శివయ్యా పాపనయ్యా. శివయ్యా పాపనయ్యా. చేరవచ్చెను ఇందు ప్రతిజ్ఞ చెల్లించే అయ్యా పాపనయ్యా. చేరవచ్చెను ఇందు ప్రతిజ్ఞ చెల్లించే అయ్యా పాపనయ్యా. బ్రాహ్మణోత్తమ వినిపించివా? శంకర ఆహా చేరవచ్చెను ఇందు ప్రతిజ్ఞ చెల్లించే అయ్యా పాపనయ్యా. చేరవచ్చెను ఇందు ప్రతిజ్ఞ చెల్లించే అయ్యా పాపనయ్యా. అయ్యా పాపనయ్యా. అయ్యా పాపనయ్యా. బ్రాహ్మణోత్తమ, ఆ ముని బాలుడు ఇక్కడ వచ్చి నేను కట్టినటువంటి ప్రతిజ్ఞను చెల్లించను కదా. మేలవారల నిలిచి మేలును అయ్యా అయ్యా శంకరయ్యా. పేదవాళ్ళ నిలిచి మేలుగాను నీకు అయ్యా శంకరయ్యా. మేలవారల నిలిచి మేలును కాదయ్యా అయ్యా శంకరయ్యా. పేదవాళ్ళ నిలిచి మేలుగాను నీకు అయ్యా శంకరయ్యా. దీనత మందున ఇప్పుడే కార్తీకులతో అయ్యా శంకరయ్యా. దీనత్వమని పిలిచే ఇప్పుడు కార్తీకులను అయ్యా శంకరయ్యా. దీనత మందున ఇరువే కార్తీకులు అయ్యా శంకరయ్యా. దీనత్వమని పిలిచే ఇప్పుడు కార్తీకులను అయ్యా శంకరయ్యా. ఈనవయ్యా శంకరయ్యా. అయ్యా శంకరయ్యా. శంకర ఇప్పుడు కార్తీకులకు వీణత్వం అనిపించింది. నీకు మేనవాళ్ళ నుంచి మేనవాళ్ళ నుంచి నీకు మేలు కాదు, ధర్మం కాదు. బ్రాహ్మణోత్తమ, శంకర
ప్రతిజ్ఞ చేయగ పరగా ఓడిపోయి అయ్యా బాపనయ్యా 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 బ్రాహ్మణుల మావినికుంటివా అలాగే శంకర ఆ ప్రతిజ్ఞ చెల్లించే బాలుడు ఇటు వచ్చే అయ్యా బాపనయ్యా ప్రతిజ్ఞ చెల్లించే పరగవ ఓడిపోయి అయ్యా బాపనయ్యా ఆ ప్రతిజ్ఞ చెల్లించే బాలుడు ఇటు వచ్చే అయ్యా బాపనయ్యా ప్రతిజ్ఞ చెల్లించే బాలుడు ఇటు వచ్చే అయ్యా బాపనయ్యా ప్రతిజ్ఞ చేయగ పరగా ఓడిపోయి అయ్యా బాపనయ్యా ప్రతిజ్ఞ చెల్లించే పరగా ఓడిపోయి అయ్యా శంకర్ ప్రతిజ్ఞ చేయగ పరగా ఓడిపోయి అయ్యా బాపనయ్యా అయ్యా బాపనయ్యా అయ్యా బాపనయ్యా అయ్యా బాపనయ్యా అయ్యా బాపనయ్యా బ్రాహ్మణోత్తమ శంకర ప్రతిజ్ఞ చేసినటువంటి బాలుడు అది గెలిచి ఇటు వచ్చను ఆ కార్తీక మహారాజులు ఓడిపోయిరు కదా శంకర ఏమంటున్నావు ఏమంటున్నావు ప్రతిజ్ఞ చేయగా వచ్చిర్రు ఎవరు కార్తీక రాజులు ఓడిపోయారు బాలుడు వచ్చిండు ప్రతిజ్ఞ చెల్లించిండు ఇక్కడ ఆ వచ్చి బాలుడు ఇటు వచ్చాను అయ్యా అయ్యా ఇగో ఆయన చెప్పినట్టు చేద్దాం ఒక మనది ఏం పోయింది మనం పైసలు వాళ్ళం. పైసలు కావాలి మనకు పైసలు కావాలి పైసలు జేబులు అది నిండాలి. కానీ ఓ, అది తర్వాత ఎట్లాగానే అయితే జేబులు నిండాలి. మనం లగ్గం చేసే బాధ్యత మనది కదా. ధరణి శ్రీరం పల్లిపురమందు వెలసిన అయ్యా శంకరయ్యా ధరణి చేయగ పల్లెపురమందు వెలసిన అయ్యా శంకరయ్యా ఆ ధరణి శ్రీరం పల్లిపురమందు వెలసిన అయ్యా శంకరయ్యా ధరణి తీరం పల్లెపురమున వెలసిన అయ్యా శంకరయ్యా మురిచి లగ్గంబు మురియొద్దు ఇచ్చి అయ్యా శంకరయ్యా మునియతో ఎల్లము ముని బాలునికి చేయు అయ్యా శంకరయ్యా మురిచి లగ్గంబు ముదిరాలు నీకిచ్చి అయ్యా శంకరయ్యా మునిచెలు బాణము ముని బాలునికి చేయు అయ్యా శంకరయ్యా అయ్యా శంకరయ్యా వినవయ్యా శంకరయ్యా ఏరంపల్లి స్వామి సాక్షిగా ఎర్రంపల్లి సాక్షిగా చెప్పుతున్నాను నువ్వు అన్నట్టు ఆ బాలుకే చేద్దాం పలుగురు చూడంగా అనుమానమొచ్చేను అయ్యా శంకరయ్యా అరయోలో చూడగా అనుమానమొచ్చే అయ్యా శంకరయ్యా ఆ పలుగురు చూడంగా అనుమానమొచ్చేను అయ్యా శంకరయ్యా అరయోలో చూడగా అనుమానమొచ్చే అయ్యా శంకరయ్యా ఆ బాలుడికి ప్రమాదం బాగానే ఉన్నది యా శంకరయ్యా బాలునికి ప్రమాణం బాగోగాదున్న అయ్యా శంకరయ్యా ఆ బాలుడికి ప్రమాదం బాగానే ఉన్నది ఆ శంకరయ్యా బాలునికి ప్రమాణం బాగోగాదున్న అయ్యా శంకరయ్యా అయ్యా శంకరయ్యా
శంకర బాలుడికి చాలా ప్రమాదం ఉన్నది శంకర. బాగానే ఉన్నది. చూసి ఆలోచన చేయి. తిప్పి చూడు. తిప్పి చూస్తే ఎక్కడ చూసినా కదే ఉన్నది. ఎక్కడ చూసినా అరే 4 కమ్మలు మలిపేస్తే అయ్యో ఎక్కడ చూసినా బాలుడికి చాలా ప్రమాదం అట్లనే ఉన్నది. అవునా? బాలుడికి ప్రమాదం ఎక్కడ చూసినా కానీ బాగానే అది ఉన్నది. బ్రాహ్మణోత్తమా ఒక్క మనవి. ఏమి ప్రమాదమొలరగించు నాకింక అయ్యా బాబాలయ్యా. ఏమి ప్రమాదమొలరగించు నాకింక అయ్యా బాబాలయ్యా. ఏమి ప్రమాదమొలరగించు నాకింక అయ్యా బాబాలయ్యా. ఏమి శంకర అయ్యో త్వరగా ముదల పుముదయ కనాకింక అయ్యా బాబనయ్యా. త్వరగా నేను పుముదయ కనాకింక అయ్యా బాబనయ్యా. త్వరగా ముదల పుముదయ కనాకింక అయ్యా బాబనయ్యా. బ్రాహ్మణోత్తమా శంకర ఏమేమి ప్రమాదం ఉన్నదో దాయకుంటా ఏమి దాచకుంటా పంచాంగ మందు పనిగా చూసి నాకు తెలుపు. బాలుడు మన కార్తీకులతోని అయ్యా శంకరయ్యా. బాలుడు మరణించబోవు కార్తీకులతో అయ్యా శంకరయ్యా. బాలుడు మరణించి బలుకే బలులతోటి అయ్యా శంకరయ్యా. బాలుడు మరణించబోవు కార్తీకులతో అయ్యా శంకరయ్యా. నా మాట నమ్మును నా మీద దయ చూడు అయ్యా శంకరయ్యా. నా మాటలు నమ్ము నా మీద దయలు అయ్యా శంకరయ్యా. నా మాట నమ్ముము నా మీద దయ చూడు అయ్యా శంకరయ్యా. నా మాటలు నమ్ము నా మీద దయలు అయ్యా శంకరయ్యా. ఇనవయ్యా శంకరయ్యా. అవయ్యా శంకరయ్యా. ఆహా శంకర నా మాటలు నమ్ము. నా మీద దయలుంచు. బాలుడు మరణించిన బావుకార్తికులతోటి నా మాటలు నమ్ము. నేను అవధం ఆడ ఇక్కడ పంచాంగంలా ఉన్నది. బ్రాహ్మణోత్తమ శంకర ధరణీయరం పల్లిపురమున వెలసిన అయ్యా బాపనయ్యా. ధరణీయరం పల్లిపురమున వెలసిన అయ్యా బాపనయ్యా. ఆహా ధరణీయరం పల్లిపురమున వెలసిన అయ్యా బాపనయ్యా. ధరణీయరం పల్లిపురమున వెలసిన అయ్యా బాపనయ్యా. బ్రాహ్మణోత్తమ శంకర వినుచుంటివా? రాగలిటున్నా ఆ మురియోతుల ఘముని బాలునికే చేయు అయ్యా బాపనయ్యా. ఆ మురియోతుల ఘముని బాలునికే చేయు అయ్యా బాపనయ్యా. మురియోతుల ఘముని బాలునికే చేయు అయ్యా బాపనయ్యా. విన్నవయ్యా బాపనయ్యా.
బ్రాహ్మణోత్తమ శంకర ఏది ఏమైనా సరే నువ్వు కానీ ఆ లగ్నము ఆ ముని బాలనికే చేయము. అయ్యా శంకర ఓయ్యా ఇది ఏ పోతున్నదివా ఆయన చెప్పింది చెయ్యి, లేకపోతే ఇవన్నీ చదువుకొని పో. అలాగే చేస్తా శంకర. నాకు పైసలు కావాలి, మనకు పైసలు వస్తే చాలు. నాకు పైసలు కావాలి. కట్నము 15,000 15,000 ఒక్క రూపాయి, 15,000 ఒక్క రూపాయి, ఓ రూపాయి పెచ్చు. ఒక్క రూపాయి తెచ్చా. 15,000 ఒట్టి ఇవ్వద్దు కదా. అంటే బ్రాహ్మణోత్తమ శంకరుడు ఏమంటున్నాడు అంటే, సరే ఏది ఏమైనా సరే, ఏమైతేనేమి ఆ ఎర్రంపల్లి సాక్షిగా ఆ బాలునికి పెళ్లి చేయమంటున్నాడు.